నిజం చెప్పండి ఇప్పుడు నాగేంద్ర గారు. ఒక్కటి కూడా ఫెయిల్యూర్ అనేది లేదా? ఒకవేళ ఉంటే దేనివల్ల వచ్చింది? దాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఎట్లా కరెక్ట్ చేసుకున్నారు? ఫెయిల్యూర్స్ లేని కన్సల్టెన్సీ అయితే ఉండదు. మీరన్నట్టు రీజన్స్ చాలా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ వీసా ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్‌గా DS-160 ఫార్మ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అది ఫిల్ చేయకపోవడం, అది కన్సల్టెంట్ మిస్టేక్ అయి ఉంటది. అండ్ వెన్ కమింగ్ టు స్టూడెంట్ దగ్గర కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఆన్సర్ ఇచ్చేటప్పుడు వీసా కౌన్సిలర్ దగ్గర కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇవ్వకపోవడం, కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్‌గా ఫైల్ చేసుకొని ప్రాసెస్‌కి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ అంతా చేసుకొని డ్రాప్ బాక్స్ సిస్టమ్ అది 15-20 డేస్‌లో వీసా వచ్చేస్తది. కరెక్ట్ డాక్యుమెంటేషన్ చేయాలన్నా కూడా అండ్ స్టూడెంట్‌కి ప్రాపర్‌గా అతను ఆ కంట్రీకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు అండ్ ఆ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అని చెప్పి దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలర్‌కి ఇవ్వాలన్నా అండ్ ఇవన్నిటికి కూడా వీసా ఫైలింగ్ చేయాలన్నా కూడా కన్సల్టెన్సీ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే. ఇప్పుడు ఇందులో ఫెయిల్యూర్స్ అవడానికి మెయిన్ రీజన్స్ అయితే అవే బేసిక్‌గా కాన్ఫిడెన్స్ లేకపోవడం. వీసా ఫెయిల్ అయింది అని చెప్పాలంటే దాన్నే ఇది చూపించుకొని వాళ్ళది తప్పు అన్నట్టు మనం ఎప్పుడు ఇది చేయం మేడం. ఏదున్నా కూడా ఒక స్టూడెంట్‌ది వీసా ఫర్ ఎగ్జాంపుల్ అతనిది వీసా రిజెక్షన్ అయింది. తర్వాత మనం సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ అయినా కూడా స్టూడెంట్‌కి వాళ్ళ వీసా సక్సెస్ అయ్యేంత వరకు కూడా విల్ బి ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ దేర్ వీసా సక్సెస్‌ఫుల్. సూపర్. అట్లా మన ప్రయత్నం పరంగా మన దగ్గర నుంచి అయితే ఎన్ని విధాలుగా ఆపర్చునిటీస్ ఉంటే అన్ని విధాలుగా స్టూడెంట్‌కి అయితే మనం హెల్ప్ చేస్తాం.